గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. రాజకీయాల్లో ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, రెండు రకాల వ్యక్తులు ఉంటారు రాజకీయాల్లోకి వచ్చి. సరే, తమ స్వార్థం ఎంతో కొంత ఉన్నా ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తాపత్రయం ఉండే నాయకులు తక్కువ మంది ఉంటారనుకోండి. మెజారిటీ ఏంటంటే రాజకీయాల్లో ఒక అవకాశం వస్తే ఇంకెంత దున్నేయాలి, ఎంత దోచేయాలి అనేది ఎక్కువ మంది ఉంటారు. వైఎస్ఆర్సీపీ బ్యాచ్లో ఎక్కువ మంది కనిపిస్తారు. సరే, చర్చ వాళ్ళు దాని గురించి కాదు. రాజకీయాల పట్ల అవగాహన లేక, ఉన్న పరిస్థితులు అంచనా వెయ్యలేక, మీకు మహాభారతంలో చాలామందికి తెలిసిన వాళ్ళకి విరాటరాజు కొడుకు ఒకడు ఉంటాడు, ఉత్తర కుమారుడని. అతనికి యుద్ధ తంత్రము తెలియదు, యుద్ధ నైపుణ్యము తెలియదు, ఏ స్కిల్ లేదు, కేవలం రాజుగారి కొడుకు అంతే. ఇంకా అతను మాట్లాడే మాటలైతే కోటకి బయటే ఉంటాయి, లోపల ఎప్పుడు ఉండవు. అర్జునుడు అసలు నేను లేస్తే మనిషిని కాదు, అర్జునుడెవడు, భీముడెవడు, వాళ్ళని ఎరగదీస్తా, కొడతా, ఇట్లా రకరకాలుగా మాట్లాడతాడు ఆయన. కానీ పాప నిజంగా ఫీల్డ్లోకి పంపిస్తే అంతే సంగతులు, ఏదో మూల దాక్కుని ఉండేవాడు. ఇప్పుడు ఎందుకు ఉత్తర కుమారుడు గుర్తొచ్చాడంటే, వైఎస్ఆర్సీపీలో మీకు కొంతమంది వీరులు ఉండేవారు. వాళ్ళు ఏంటంటే అసలు పొద్దున్న లేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, రకరకాల పదవులు ఉన్నాయనుకోండి, కానీ ఆ పదవులు ద్వారా ప్రజలకు ఏం చేయాలి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనే స్పృహ పెద్దగా ఉండేది కాదు వాళ్ళకి. తప్పు వాళ్ళదని కూడా పూర్తిగా అనలేము, నాయకుడిని బట్టే కదా వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. ఒకళ్ళేమో బూతులకి స్పెషలిస్టు, దానికి అసలు ఏ యూనివర్సిటీలోనూ ప్రపంచంలో అసలు డిగ్రీ ఉంటే వీళ్ళే ప్రొఫెసర్లుగా వెళ్ళాలి, అలా కొంతమంది బ్యాచ్. మరొకళ్ళు ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి టార్గెట్. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయన చతురత ఏంటి, అసలు ఎక్కడి నుంచి పొందలే ఆయన ఎక్కడికి వచ్చాడు, ఎన్నిసార్లు సీఎం అయ్యాడు, ఎన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే, లేకపోతే హైదరాబాద్ ఇవాళ స్థాయిలో ఉందంటే చంద్రబాబు నాయుడు అందులో ఆయన కాంట్రిబ్యూషన్ అంతా, ఇదేమీ సంబంధం లేదు, తెలుసు, బట్ తెలియని ట్యాగ్ చేస్తారు. వాడు, వీడు, నువ్వు, ఇంకొకటి కాదులేండి, వాళ్ళు మాట్లాడే బూతులు అయితే నేను మాట్లాడలేను, కనీసం వాడు వీడితో సరిపెట్టా వాళ్ళు మాట్లాడిన దానికి. అంటే ఇంక చంద్రబాబు పని అయిపోయింది, రాజకీయాలు అయిపోయాయి, సన్యాసం, వయసు అయిపోయింది, చివరి ఎన్నికలు. లోకేష్ అయితే ఇంక పనికిరాడు, అక్కడ కూడా గెలవలేడు, ఇక్కడ కూడా గెలవలేడు, సర్పంచ్గా పనికిరాడు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళు అనని మాట లేదు, ఆయన పావలా కళ్యాణ్, ప్యాకేజ్ కళ్యాణ్, ఇంకా ఆయన పెళ్ళిళ్ళు, అమ్ముడుపోయాడు, ఒకటి కాదు. వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళకొక్క మాట, ఒక్కొక్కళ్ళకొక్క ఛాలెంజ్, ఆ తొడలు వాచిపోయేలా కొట్టేసుకున్నారు వాళ్ళందరూ. ఇవాళ ఏడాది అయింది కదా, మరి మొన్న జూన్ 4కి రిజల్ట్స్ వచ్చాయి, అప్రతిహతంగా కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయింది, ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు గత సంవత్సరం ఈ టైంకి. మరి వీళ్ళందరూ, అది అనిల్ కుమార్ యాదవ్, ఇంకా ఈయనైతే అసలు మరి పొలిటీషియన్ అని అనుకోవాలి, తెల్లచొక్క వేసుకున్నాడు కాబట్టి, ఒక పక్తు రౌడీ షీటర్ ఎలా మాట్లాడతాడో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాటలు కానీ అన్నీ అలాగే ఉంటాయి. ఇంకా ఆయనైతే చెప్తున్నాడుగా, స్థాయి లేదు, భేదం లేదు. అసలు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఇందులో చాలామంది పుట్టలేదు, కానీ ఆయన ఎంత మాట పడితే అంత మాట అనేయడం. బయటే ఉంది, అసెంబ్లీలోనే ఎంత అన్యాయంగా మాట్లాడారు. అసెంబ్లీలో ఆయనకి అసలు ఆయన స్థాయికి గౌరవం లేదు, మాజీ ముఖ్యమంత్రికి ఆ విలువ లేదు, ప్రతిపక్ష నాయకుడికి హోదాకి ఇవ్వాల్సిన గౌరవం లేదు. అందుకే ఆయన ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, మళ్ళీ దీన్ని గౌరవ సభగా మారినప్పుడే నేను వస్తానన్న వెళ్ళిపోయాడు. దెర్ వాజ్ ఏ రీజన్ ఆయన వెళ్ళిపోవడానికి, ఆయన పార్టీ నాయకులు వెళ్ళిపోవడానికి. సరే, ఇవాళ ఈ నాయకులు గెలిచిన 10 మంది 11 మంది వాళ్ళు ఎలాగూ రారనుకోండి, ప్రజాస్వామ్యం మీద విలువ లేదు. వల్లభనేని వంశీ ఇవాళ అదిగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఎవరికన్నా బాధలో ఉన్నారంటే అయ్యో అని పశ్చాత్తాపం కలుగుతుంది, కానీ ఆ పశ్చాత్తాపానికి కూడా అర్హత లేని వ్యక్తులు కొంతమంది ఉంటే అందులో వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటాడు. ఎంత దారుణంగా మాట్లాడారండి వీళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే ఆ రాజకీయ నాయకుల మీద విమర్శలు చేయొచ్చు, అది ఎలా ఉండాలి, పాలసీ పరంగా ఉండాలి, లేదా అవినీతి చేస్తే దాని పరంగా ఉండాలి, లేదా ఏదో దందాలు చేస్తే దాని మీద ఉండాలి. వ్యక్తిగత విమర్శలు, దూషణలు, ఇంట్లో వాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని, పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదండి. ఇంత అన్యాయమైన రాజకీయాలు చేశారు. ఇవాళ బ్యాచ్ అంతా కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిళ్ల మీద ఉన్నారు, కొంతమంది అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయారు, కొంతమంది పారిపోయే ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీటి. దానికి ఏంటంటే రెడ్ బుక్ అన్నప్పుడు లోకేష్ ఏదో కొన్ని పేర్లు రాసుకున్నారు. ఆయన చాలా స్పష్టంగా ఎస్, ఆ వేళ ఎవరైతే ఇష్టానుసారం చట్టాన్ని అతిక్రమించి లాని ఒబే చేయకుండా ప్రవర్తించారో వాళ్ళందరికీ చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ తర్వాత అదే మాట అన్నారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశాడని జగన్ అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో పడేయాలంటే ఎలాగా?
చట్టం ఉంటుందో పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం జరుగుతుంది, దాని ప్రకారం శిక్షలు పడతాయి అని చెప్పి మంత్రులు దేని మీద ఫోకస్ చేయాలని ఆయన చెప్పారు. ఈ గంబటి రాంబాబు ఆయన అసలు పోలీసులన్నా ఎవరైనా ఇంకా ఆయన మంత్రి అనుకుంటున్నట్టున్నాడు. ఆ పోలీసులతోటి వాగ్వివాదం ఇంకొట్టలేదు అంతే, అదొకటి తక్కువ. ఆయన మీద కూడా కేసులు పెట్టినట్టున్నారు. అంటే కొంతమంది జైలుకి వెళ్ళారు. ఈ తొడలు కొట్టిన వీర్లు, ఛాలెంజ్ చేసిన వీర్లు ఎక్కడ అనేది ఏంటంటే కొంతమంది జైలుకి, కొంతమంది బెయిల్ మీద, రేపో ఎల్లుండో జైలుకి వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది ఏంటంటే బూతులు మాట్లాడడమే కాదు, బూతుల చర్యలు కూడా చేశారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. గోరంట్ల మాధవ్ లాంటి నేతలు. అంటే ఎవరైనా ఒక యువత పాలిటిక్స్ అనే దాన్ని ఒక క్యారియర్గా తీసుకొని ప్రజలకు ఏదో చెయ్యాలి, అప్పుడే ఒక ఉత్సాహంతో ఉంటారు కదా, అప్పుడే చదువులు పూర్తయ్యో ఈ సమాజంలో ఏదైనా మార్పు, అలాంటి వాళ్ళు పొరపాటున వీళ్ళని చూసి, పొరపాటున వీళ్ళ మాటలు విని దానికి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటి పరిస్థితి? చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ ఛాలెంజ్ చేసిన వీరులందరూ, తొడను కొట్టిన వీరులందరూ ఇవాళ ఏమైపోయారు? షూ పాలిష్ చేస్తాను ఒకడు సవాలు విసిరాడు. రాజకీయ సన్యాసం తీసేసుకుంటాను ఇంకోడు అన్నాడు. అసలు నేను లేస్తే మనిషిని కాదని ఇంకోడు అన్నాడు. మరి వీళ్ళందరి సంగతి ఏమిటో మాట్లాడు. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఎవరైనా, నేనైనా మీరైనా ఇంకోడైనా ఏదన్నా ఉద్యోగం వృత్తో చేస్తున్నప్పుడు ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళి లేకపోతే బిజినెస్కి వెళ్ళి ఆ వేళ కార్యక్రమం ఏంటి, ఏం చేసాము అని చేసుకుంటాం, సాయంత్రం మళ్ళీ చూసుకుంటాం. వీళ్ళు అలాగే చేశారు. కానీ ఏంటంటే జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రతిరోజు మనం చంద్రబాబుని ఎంత తిట్టాం, లోకేష్ని ఎంత తిట్టాం, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టాం, బూతులెన్ని, అందులో బాగా తిట్టిన బూతులెన్ని, ఎన్నిసార్లు తొడగొట్టాం, ఇది వాళ్ళ లెక్క. మరి ఈ బూత్ వీర్లు, ఛాలెంజ్ వీర్లు అందరూ ఏమైపోయారో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏడాది అయింది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పంధ అభివృద్ధో ప్రగతో లేకపోతే ఇంకోటో అసలు ఈ జోన్లో వాళ్ళు ఉండరు. వీళ్ళు ఉండే జోన్ ఏంటో మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అంకమరావు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. కనపర్తి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు, మీరు ఏదో పని పెడతారు, ఏడాది అయింది, మేమేదో అభివృద్ధి దీని గురించి మాట్లాడుకుందాం, అసలు ఏం చేస్తున్నారు, అలాగే లోపాలు ఏమున్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తే అంతా జై జయధ్వానాలే ఉండవుగా, ఎక్కడో లోపాలు ఉంటాయి. మీరు ముగ్గురు కలిసి జనాలకి ఏదైతే ప్రామిస్ చేశారో ప్రజలకి, దాని డెలివరీ ఎంతవరకు వచ్చింది, ఎక్కడన్నా ఇంకా లోటుపాట్లు ఉన్నాయా, అలాగే మీ టీం అంతా సరిగ్గా వెళ్తున్నారా ప్రజల్లోకి, లేదా చెప్తున్నారా, ఒకవేళ చేయలేనివి ఏమన్నా ఉంటే దాని గురించి కూడా చెప్పుకుంటున్నారా, ఇది మాట్లాడుకోవాలి మనం. మీరు ఏం చేశారు? ఈ హోర్డింగ్లన్నీ తీసుకొచ్చారు, పాతవన్నీ గుర్తు చేశారు. కొడాలి నాని అప్పుడు ఏమన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడు, లేకపోతే ఇంకో వల్లభనేని వంశీ ఏమన్నాడు, వీళ్ళందరూ ఏమన్నారు ఒకసారి మాట్లాడుకునే ముందు. కొడాలి నాని ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంటే అధికారం అంటే ఒక ఎలా అనుకున్నారంటే ప్రజాస్వామ్యంలో అధికారం అనుకోలేదు వీళ్ళు, రాచరికంలో ఉన్నాము, మనమే ఉంటాం ఎంతకాలమైనా ఎల్లకాలమైనా. ఒక్కసారి కొడాలి నాని ఏమన్నాడు ఆయన చూసేశాక మీ దగ్గరికి వస్తా. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు ఎలక్షన్. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు దొరుకుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం, ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఇప్పుడు ఏమన్నా మరి పెద్ద పోటుగాడు కదా, మాకేం భయం వేసేస్తాండి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే. చంద్రబాబు నాయుడు బాగా ధైర్యవంతుడు, పోటుగాడు కదా. వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాడు మొన్న. ఆ ఎమ్మెల్యేలందరినీ గెలిపించేసాడు, వెనకాల తిరిగి వాళ్ళని ఎంపీలని. ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో, 1,00,000 మెజార్టీ 1,50,000 మెజార్టీ. నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా, 5,35,000తో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో. అధికారంలో కాంగ్రెస్కి, ప్రతిపక్షంలో చంద్రబాబుకి, అంటే అందరికీ చూపి. సో మంగళగిరిలో గెలిపించారు లోకేష్, ఆ మాటకు వస్తే కూటమి ప్రభుత్వం గెలుపులో కీలక పాత్ర పోషించారు. కుప్పంలో ఎలాగూ గెలుస్తారు చంద్రబాబు నాయుడు. మరి ఏంటి శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు బూట్లు ఉన్నాయి, కొడాలి నాని ఎక్కడ? ముందుగా జర్నలిస్ట్ అంకమరావు గారికి, మా మిత్రులు జనసేన వెంకటేశ్వరరావు గారికి, మీకు ఏబిఎన్ వీక్షకులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో కొడాలి నాని కానివ్వండి, వంశీ కానివ్వండి, రోజా కానివ్వండి, సిదిరి అప్పలరాజు కానివ్వండి, వీళ్ళంతా కూడా, కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్లుగా అసలు మనం
మీరు ఇందాక అన్నారు అసెంబ్లీలో ఎక్కువ తిట్టే, ఎవరైనా సరే సహజంగా బయట మాట్లాడుకుంటారు, కానీ వీళ్ళు అసెంబ్లీలో బయట మాట్లాడిన కంటే అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడారు. అసెంబ్లీలో ఏంటంటే మనం అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడిన మాటల మీద బయట కేసులు పెట్టడానికి వీల్లేని పరిస్థితి. అవును, అందువల్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అది వాళ్ళకి అక్కడ ప్రివిలేజ్ ఏదో ఉన్నది, శాసనసభకు సంబంధించినంత వరకు స్పీకర్ యాక్షన్ తీసుకోవాలి తప్ప బయట కేసులు పెట్టడానికి వీల్లేదు కాబట్టి బతికిపోయారు. వాళ్ళ నాని వంశీ పరిస్థితిని ఆలోచించండి ఒక్కసారి. తీవ్రంగా మాట్లాడిన వ్యక్తుల్లో వాళ్ళిద్దరు, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? వాళ్ళ నాని ఎక్కడున్నాడు ఇవాళ? నానికి దేవుడు ఏ శిక్ష చేశాడు? అసలు చంద్రబాబు నాయుడు గారిని బాడీ షేమింగ్, లోకేష్ గారిని కానివ్వండి, అతను అన్నమాట వంశీ అయితే, చంద్రబాబు నాయుడు గారంట నైట్ పడుకుంటే తెల్లారి తట్టి లేపాలంట, ఉన్నాడా పోయాడా అని. అతను మాట్లాడిన దారుణమైన మాట, మేము మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది. అయినా అతని వాళ్ళ కిరాతకమైన మాటలు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళకి ఇంకా గుర్తున్నాయో లేవో చెప్తానికి. నాని ఇక మనం అరే ఒరే లా భాష అది తప్ప రెండోది మనం మాట్లాడిన దారుణంగా భువనేశ్వరి గారిని కానివ్వండి, లోకేష్ గారిని, చివరికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని నారా బ్రాహ్మణి గారిని మీద కూడా ట్రోల్స్ చేసి చాలా దారుణంగా బిహేవ్ చేశారు వీళ్ళంతా. ఆడవాళ్ళని పిల్లల్ని కూడా వదిలిపెట్టల. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏంది, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఏంది, చిరంజీవి గారిని ఏంటి, నాగబాబు గారిని ఏంది, వాళ్ళు వీళ్ళని లేదు. ఎవరైతే చివరికి 60-70 ఏళ్ల రంగనాయకమ్మ గారు ఏదో మాట్లాడారని ఆమెను ట్రోల్ చేశారు పాప. ఆమె గురించి మహిళలు ఎవరైతే చివరికి అమరావతి ఉద్యమ నాయకురాలు రాయపాటి శైలజాని కానీ, ఖమ్మంపాటి శిరీషాని కానివ్వండి, ఎవరైతే పోరాడతారో తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజా సంఘాల తరఫున, ప్రజా సమస్యల మీద వాళ్ళందరినీ ట్రోల్ చేశారు. ఎవరిని అసలు ఎవరినండి? సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు జడ్జెస్ ని కరోనా గదిలో పెట్టి ఈ జడ్జిలకి కరోనా అంటే ఇచ్చి చంపాలన్నారు. ఇక వీళ్ళెవరో కాదు సార్, అల్టిమేట్ గా సొంత తల్లి చెల్లి. ఇక మనం మాట్లాడరు, చెల్లిని ఏమన్నారండి? వర్రా రవీందర్ రెడ్డి దేవుడు భారతీ రెడ్డి గారి పిఏ. షర్మిల రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టలేదు, సేటు సారీ ఇలాంటి మాట్లాడటానికి. వాళ్ళన్న మాట తప్పదు, జనంకి తెలియాలి ఎంత దుర్మార్గుడో జగన్మోహన్ రెడ్డి అనేవాడు. తల్లిని తిట్టించాడు, చెల్లిని తిట్టించాడు. తల్లి ఒక వీడియో ఇచ్చింది, భయపడి అమెరికా నుంచి ఇచ్చింది, ఇక్కడ ఉంటే చంపేస్తాడు అనుకుందో ఏమనుకుందో మరి. ఒక వీడియో ఇచ్చింది, ఏమని, నా కూతుర్ని గెలిపించండి అని. అంటే అక్కడ వైకాపా అవినాష్ రెడ్డిని ఓడించండి అని చెప్పింది. దానికి ఆమెనెంత ట్రోల్ చేశారని చెప్పి ఎంత దారుణంగా ట్రోల్ చేశారండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి మనకి అంటారు కదా, తన మన భేదం లేదు అని అని ఎప్పటి నుంచో వింటాం. సో అది కరెక్ట్ గా ప్రాక్టికల్ గా చూపించారు సార్. వైఎస్ కుటుంబానికి మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచే ప్రారంభమైంది కిరాతకం అనుకోవడానికి వీల్లేదు. రాజారెడ్డి దీనికి ఓంకారం చుట్టాడు. రాజారెడ్డి ఒక పార్ట్నర్షిప్ ఇవ్వలేదని చేనేత వర్గానికి చెందిన వెంకట నరసైని దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు. ఆ హత్యలో రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉంది. రాజశేఖర్ రెడ్డిలో 2 షేడ్స్ ఉన్నాయి. ఒక షేడ్ ఏంటంటే వాళ్ళందరూ నిర్ధార, అప్పుడు వెంకట నరసయ్య బంధువులు పిల్లలు లేరు, వాళ్ళ మేనల్లుడు ప్రసాద్ అనే అతను మొత్తం ఎంక్వైరీ చేసి ఏంటి అని చూస్తే ఆ ప్రసాద్ టీచరు, అతని కొద్దిగా ఉద్యమాలు లెఫ్ట్ నక్సల్ భావాలు ఉన్నాయి. అతను ఇతని సెక్రటేరియట్ కి రమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద కాల్పులు జరిగితే రాజశేఖర రెడ్డి పంచ ఎగబట్టుకుని పరిగెత్తాడు సెక్రటేరియట్ లోకి. ప్రసాద్ అని సెక్రటేరియట్ ఎంప్లాయ్ చనిపోయాడు, అక్కడ కుప్పకూలిపోయాడు. అతను సినిమాలో కనుక ట్రైన్లో మనం చూస్తాం చూడండి, మహేష్ తలపైకి ఎత్తంగానే ఇతను చనిపోతాడు. రాజశేఖర రెడ్డి ఆ విధంగా బతికి బయటపడ్డాడు. అలానే జగన్ వాళ్ళ 3 తరాలు సార్. రాజారెడ్డి రౌడీ షేటర్ సరే కాదు, కానీ ఇది కాదు, ఇది వారసత్వంగా వాళ్ళు ఏదో చేశారు కాదు. వీళ్ళందరూ కొడాలి నాని ఎక్కడి నుంచి వచ్చాడు? రాజకీయాల్లో ఎక్కడ నాని సంగతి గతంలో చెప్పా. పేమెంట్ బ్యాచ్ 2 అతను పార్కుల్లో పడుకుంటా నైట్ ఆగి ఉన్న లారీల్లో డీజిల్ గా చేసేవాడు. 2 సార్లు ఎస్ఐగా ఉండి రౌండ్స్ లో నైట్ వల్లరామయ్య గారు పట్టుకొని తీసుకెళ్లి తెల్లారితే మళ్ళీ ఎవరో ఒకరి చేత ఫోన్లు చేయించడం, వదులుకొని బయటికి రావటం, చాలా అల్లరి చిల్లరగా తిరుగుతా చూశారు కదా. అతనుకున్న అలవాట్లే ఇవాళ అతను ఏం చేసినాయో. ఇవాళ అతను మాట్లాడిన మాటలు మనకి లారీ డ్రైవర్లు కూడా సిగ్గుపడ్డారు చివరికి. మా వృత్తిని పద్దాకులు వీళ్ళు ఆ నాని ఆటో వల్ల మమ్మల్ని జరుగుతా ఉన్నారు, ఏంటి పరిస్థితి అనేది. అసలు వంశీ అయితే సార్, అతను నోటోరియస్ క్రిమినల్, వీడేమో నోటి పనిగాడు.
వంశీ అనేవాడైతే నేను చెప్తున్నా లెటర్లుగా, నేను పేర్లు చెప్పను, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుల ఇళ్లకు ఫోన్ చేసేవాడు. వాడు లేడీస్ నెంబర్లు తీసుకునేవాడు, ఎట్టబట్టుకునేవాడు, తీసుకొని చాలా హెరాస్ చేసేవాడు. ఇతనిదేమో నోటి ఇదైతే అతని బెదిరింపులు. అసలు యార్లగడ్డ వెంకట్రావు గారు అయితే ఇతను తెలుగుదేశం నుండి అతను వైసీపీ తరఫున పోటీ చేసేటప్పుడు ఎంత మెంటల్ హెరాస్ చేశాడండి అతన్ని. తర్వాత నేను చెప్పను, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రికి పదే పదే ఫోన్లు చేసి, కృష్ణా జిల్లా మాజీ మంత్రి, ఆయన ఎంత హెరాస్ చేశాడండి. ఆయన స్విచ్ ఆఫ్ చేసుకునేవాడు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం జగన్మోహన్ రెడ్డి అనేవాడు వికటాట్టహాసం చేశాడు తప్ప అదే కంట్రోల్ చెయ్యాలేమని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కంట్రోల్ కాదు, మీరు భలే ఉన్నారు. కంట్రోల్ ఎక్కడ, ఆయన ఇలా అనేవాడు కదా, ఇలాగే వాళ్ళని సమర్థించేవాడు సార్. పవన్ కళ్యాణ్ తిడితే మంత్రి పదవి, లోకేష్ తిడితే మంత్రి పదవి, చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా తిడితే పదవి, మీకు ఆ శాఖలతో పని లేదు. రైట్, రాఘు అది చెప్పేవాళ్ళు. మిగతా వాళ్ళ జోలికి మిగతా వీర్ల గురించి కూడా మాట్లాడే ముందు అంకమరావు ఒక మాట చెప్తాను చూడండి. జగన్ కలవాలంటే ధనుంజయ రెడ్డి తలుపులు తీసేవాడు, పార్టీలో పదవి కావాలంటేనేమో సజ్జల రామకృష్ణారెడ్డి బేరం మాట్లాడేవాడు, ఈ దోపిడీ కార్యక్రమాలు దొంగతనాలకు విజయసాయి రెడ్డి ఉండేవాడు, ఈ తిక్కటానికి మాత్రం కొడాలి నాని, రోజా, వంశీ, ద్వారంపూడి వీళ్ళందరూ ఉండేవాళ్ళు, దాడులు చేయడానికేమో అప్పిరెడ్డి, అవినాష్, నందిగల్ సురేష్, వీళ్ళ శాఖలు ఇవి. రైట్. అంటే రావు గారు ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్పిన శాఖలు ఏంటంటే అఫీషియల్ గా మనకి చెప్పిన శాఖలు వేరే, ఇదిగో నువ్వు ఈ శాఖ, నువ్వు ఈ పని చేయి, ఇవన్నీ అనఫీషియల్ శాఖలుగా మరి వాళ్ళకి ఇంటర్నల్ గా పంచిపెట్టారేమో. ఎలా చూడాలి అంకమరావు గారు? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నారు, విశ్లేషిస్తున్నారు. వీళ్ళందరికీ ఏమిటో ఇప్పుడు ఏదో ఒక భయం ఎక్కడో ఒక మూల ఉండాలి కదా. అయ్యో రేపు పొద్దున్న ఒకవేళ ఓడిపోతే ఏం రాచరికం కాదు కదా, ఎందుకు లేదు అసలు 5 ఏళ్లలో? అంటే ముందుగా ఋషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు గాదే వెంకటేశ్వర గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం అండి. నమస్కారం. మామూలుగా రాజకీయం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి, రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకున్న వాళ్ళకి, నా పేరు చిరస్థాయిగా నా కుటుంబానికి కూడా అది వారసత్వంగా రావాలి, పేరు ప్రఖ్యాతులు రావాలి, నా కుటుంబాన్ని గౌరవించాలి అని చెప్పిన రాజకీయాలు చేయటం వేరు. వీళ్ళు మీరు గమనించుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఇతను జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో 3 మనస్తత్వాలు ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ముఠా నాయకుడు, వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు, ఫ్యాక్షనిస్ట్ కదా. ఈ 3 కలిపిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అవునా? సో అదొక కొత్త క్వాలిఫికేషన్. నిస్సందేహంగా చెబుతున్నాను. ఇప్పుడు ఇంకెవరైనా చూడండి, మీరు ఎవ్వరు లేరు, ప్రపంచ చరిత్రలో లేరు. ఏదైతే ముఠా నాయకుడు, వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు. ఓకే. ఎందుకంటే అతను రాజకీయం అనేది అతనికి వ్యాపారం. ఎందుకు వ్యాపారం అయిందంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి 2004లో శని పట్టింది. ఋషి గారు, 2004లో శని పట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కావటమే అప్పుడు విశాల ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి మొట్టమొదటి శని. ఆ రోజు నుంచి ప్రారంభమైన తర్వాత అంతకుముందు ఎప్పుడైనా సరే ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ న్యాయస్థానం ఎట్లెక్కేవాళ్ళ? ఆ దౌర్భాగ్యం అక్కడి నుంచి మొదలుపెట్టింది. దాన్ని ఇతను 2004 నుంచి 2009 వాళ్ళ తండ్రి చనిపోయేంత వరకు 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఎంత సంపాదించుకోవాలో చూశాడు అతను. ఆ చూసిన తర్వాత నా తండ్రి అధికారాన్ని నేను అడ్డం పెట్టుకుని ఎంత సంపాదిస్తే నేను అధికారంలో వస్తే ఎంత సంపాదించవచ్చు. కాబట్టి వ్యాపార దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చాడే తప్ప ప్రజలకు సేవ చేయాలని, ప్రజలు మెచ్చుకోవాలని, ప్రజా పరిపాలన చేయాలని అనుకోవాలి. మీరు అన్నట్టు రాచరికం, నేను రాజుని, నాకు ఆంధ్ర రాష్ట్రం రాసి ఇచ్చేశారు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవచ్చు, నాకు అడ్డెవరు, నన్ను అడ్డుపడేది ఎవరు అనే విర్రవీగి అతను చేసినటువంటి కార్యక్రమం. 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, 151 స్థానాలు వచ్చినాయి కదా, నేను ఏం చేసినా చెల్లుబాటు అయింది. రెండోది, నా మనస్తత్వం ఎంతో తెలుసు కాబట్టి. వాళ్ళు ఒకటే అనేవారు ఎప్పుడు మాట్లాడినా 151 ఉన్నాయి, మహా అయితే 50-60 ఓడిపోయినా ఏమవుతుంది. అదే కదా, అంటే కాన్ఫిడెన్స్ చూపించారు. అట్లా కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. అట్లా అనుకోవాలి వాళ్ళు, ఎప్పుడు అట్లా అనుకోలేదు ఋషి గారు. వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఓట్లు వేసేది ఎవడు, ఓట్లు వేయటానికి ఎవరు రాణిస్తాం, మా వాళ్ళని తప్ప, ఇలాంటి వాళ్ళందరూ మేము తయారు చేస్తాం కదా, ఆ విధంగా అనుకున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి చాలా తక్కువ అంచనా వేశారు వాళ్ళు. ఇవాళ కాదు, స్వాతంత్ర పోరాటం నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఎంత తెలివిగా చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. విభజిత ఆంధ్ర రాష్ట్రం అన్నారు కదా ఓపెనింగ్ లోనే, రాజకీయాల పట్ల అవగాహన లేక, పరిస్థితిని అంచనా వేయలేక, అదే పొరపాటు. పరిస్థితిని అంచనా వేసేనా? నిస్సందేహంగా వాళ్ళని ఎట్లా రానివ్వకూడదు కాబట్టి భయపెడతాం, కాబట్టి వాళ్ళు ఓట్లు వేయడానికి రారు, కాబట్టి మనకే రాజ్యం వస్తుంది, కాబట్టి ఎదురు నిలిచే. ఇంకోటి, తెలుగుదేశం పార్టీలో నిలబడటానికి అభ్యర్థులు ఎవరు ఉంటారని వాళ్ళు భావించారు మొట్టమొదట.
అదేంటి? అభ్యర్థులు కూడా ఉండరని భావించారు. అంత భయభ్రాంతులకు గురి చేయాలని భావించారు. ఈ రోజు చూసుకుంటా ఉంటే అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ మంత్రి ఏం మాట్లాడాడు, బుల్లెట్ దిగిందా లేదా, ఇప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. మీరు అన్నారు కాబట్టి ఒకసారి అనిల్ ఆయన కూడా ఛాలెంజ్ విసిరాడు, తొడలు కొట్టాడు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నాడు అనిల్ బయట ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా, నువ్వు అమ్మకి పుట్టడం మగాలు అయితే బాన్సత్ రా, ఇక్కడ లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కుతాం బిడ్డ ఇక్కడ. ఇది ఇందులో ఇంకొక పార్ట్ ఉంటుందండి. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా అండ్ పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ మొదలెట్టావో అక్కడే నిన్ను క్లోజ్ చేస్తా అన్నాడు. గేటు కూడా దాకనిమన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గేటు కూడా దాకనిమన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఇష్టారీతిగా మాట్లాడారు. ఇదే అనిల్ కుమార్ యాదవ్ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పోలవరం గురించి ఏం మాట్లాడాడు, రాజకీయం గురించి ఏం మాట్లాడాడు, చంద్రబాబు గురించి అతనికి ఏం తెలుసు అసలు మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడాడు. ఇరిగేషన్ మంత్రి ఇరిగేషన్ మంత్రి సార్ ఎవరు ఏ శాఖ మంత్రి చెప్పండి మీరు. వాళ్ళు పనిచేసిన వాళ్ళు సకల శాఖ మంత్రి తప్ప మిగిలిన వాళ్ళు ఏ శాఖ మంత్రి చెప్పండి. ఎప్పుడైనా సరే వాళ్ళ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారా, వాళ్ళ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారా, వాళ్ళ సమస్యల గురించి పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మేము ఇలా పురోగతి సాధించాం, ఈ శాఖలో ఇలా జరుగుతుందని చెప్పని ఎవరన్నా ఒక్కడు చెప్పారా? బొత్స సత్యనారాయణ అనే వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళకి ఎక్కడ తెలుసండి. వచ్చిన దస్తరాలు ముందు పెడితే సంతకాలు పెట్టుకోవడం తప్ప వీళ్ళకి ఏం తెలుసు. అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజు ఛాలెంజ్ చేశాడు, పవన్ కళ్యాణ్ గురించి చేశాడు, లేకపోతే లోకేష్ బాబు గారి గురించి చేశాడు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంచి కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, సద్దల రామకృష్ణారెడ్డి కావచ్చు, కుప్పంలో ఓడిస్తానని చెప్పినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు. ఈ విధంగా వరుసనే మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు ఎలా శ్రీమతి రోజా గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటలు కనుక ఒకసారి చూసుకుంటాం. ఎందుకంటే మహానటి కదా, నటించడం ఎలాగో బాగా తెలిసిన వ్యక్తి, దాంట్లో ప్రావీణ్యం పొంది రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టోజ్యంగా మాట్లాడిన వ్యక్తి. అధికారం పోయిన తర్వాత జూన్ 4, 2024 నాకు ఓకే వీళ్ళందరూ ఎక్కడిప్పుడు అని అది చెప్తున్నాను. ఏదో మాట్లాడాలి కదా. ఒకటండి 2024 జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడున్నారో కూడా ఎవరూ తెలియదు. ఆ తర్వాత 2 నెలలు వాళ్ళు గాప్ చిప్ అయిపోయారు. ఎర్ర పుస్తకం ముందుకు వస్తుంది, మన తాడదీస్తారు, మనం చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు వీళ్ళ దగ్గర ఉండే రాసుకొని ఉన్నారు. లోకేష్ బాబు మన అంతు తెలుస్తా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు తాడదేస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ అంత పాతాళానికి తొక్కుతానన్నాడు. కాబట్టి మనం ఎక్కడ బయట కనపడితే మనం ఏమైపోతామని భయం కొద్దీ దేశాలు వదిలిపెట్టి పారిపోయారు. 2 నెలలు చూశారు. 2 నెలలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం, చట్ట ప్రకారం చేసుకుందాం, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు, మనం వాళ్ళ ఆధారాలు దొరికితే తప్ప మనం అదుపులో తీసుకోకూడదు. సొంత పార్టీ వాళ్ళే తప్పు చేసినా విత్ ఇన్ 1 డే అరెస్ట్ చేస్తాడు. సొంత పార్టీ వాళ్ళు ముందుగా అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే నేను చూసారా మా వాళ్ళు నేను అరెస్ట్ చేశానని చెప్పుకోవడం కోసం ఇక్కడ గమనించుకోవాలి. ఎందుకంటే ఆయన పేరు కావాలి, నేను బాగా చేశానని చెప్పి ప్రజలు చెప్పుకోవాలా, అభివృద్ధి కావాలా, ప్రజలు బాగుండాలా. ఇప్పుడు ఒకటి గమనించుకోండి సార్, వదిలేసినట్టేనా మరి బ్యాచ్ అందరినీ చూస్తానండి. 1989 నుంచి 94 5 సంవత్సరాలు, 2004 నుంచి 2014 10 సంవత్సరాలు, 2019 నుంచి 2024 మొత్తం కలిపి 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అప్పుడు రామారావు గారు ఓడిపోయిన సందర్భంగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన సందర్భంగా కావచ్చు, పురోగమనం సాధించే ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈ వాళ్ళు విధ్వంసం చేస్తే దాన్ని పూడ్చుకునే పనిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 2024లో అధికారంలోకి వచ్చారు. ఏ స్థితిలోకి వచ్చారు, ఎంత అప్పులతో వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రోజు కూడా అప్పులు తీసుకోకుండా, కేంద్ర పథకాలను పక్క తప్పించకుండా అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళాడండి? మే 14 తర్వాత ఇంతవరకు ఎక్కడన్నా కనపడ్డాడు అతను? మే 14 తర్వాత ఇంతవరకు ఎక్కడన్నా కనపడ్డా? ఏమైపోయాడు? తొడలు కొట్టారు, భీకరంగా మాట్లాడేశారు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఒక్కడొక్కడు చూసుకుంటా ఉంటే మనకి కళ్ళ ముందు కనపడుతుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక్క నిమిషం సార్, వీళ్ళు ఏమని భావిస్తున్నారు అంటే మేము చట్ట ప్రకారం చేసుకుంటాము అని అంటున్నారు. చట్ట ప్రకారం చేద్దాం, వాళ్ళని అదుపులో తీసుకుందాం అన్న వాళ్ళు ఎన్నికల ముందు మీరేం మాట్లాడారు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధంలో మా నాయకుడు ఎవరు, ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేస్తారు? మంచి పాయింట్ లేవనెత్తారు వెంకటేశ్వర గారు. ఇదే మాట్లాడదాం బ్రేక్ తర్వాత. అంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధంలో మీ వైపు నుంచి ఉన్నారు ప్రజలు. ఎందుకు నుంచున్నారు కూటమి ప్రభుత్వం వైపు అంటే
ఇక్కడ కేవలం మీ పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు మాత్రమే బాధపడి ఇబ్బంది పడలేదు. ఎంతమంది సామాన్య జనం ఇబ్బంది పడ్డారు అంకమరావు గారు? ఇప్పుడు వాళ్ళ భూమి ఉంటే ఆ భూమి ఉంటుందో లేదో అని భయం, లేకపోతే స్కూళ్ళ మీద దందాలు, కాలేజీల మీద బెదిరింపులు, ఒకటి కాదు లిస్ట్ చెప్పుకుంటూ. మరి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం. ఇందాక మన అంకమరావు గారు చెప్పిన పేర్లు ఈ లిస్టు చాలా ఉంది, ఓ 10-15 మంది ఇదే పని మీద ఉంటారు రోజు. ఇందాక నేను చెప్పినట్టు వెంకటేశ్వర గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పేషెంట్ అండి. సో పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంకా అసలు ఆయన ఇంకొకటి ఎవడన్నా అయితే పవన్ కళ్యాణ్ స్థానంలో ఎందుకురా బాబు నేను రాజకీయాల్లోకి వచ్చాను అని నిజంగానే పారిపోయే స్థాయికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన డిసైడ్ అయ్యి వచ్చాడుగా, చెప్పాడు నేను 25 ఏళ్ళు ఉంటా, పిచ్చి పిచ్చి వేషాలు లేక నేను ఇక్కడే ఉంటాను, అదపాతాళని తొక్కుతానని. సరే ఇప్పుడు పాపం వాళ్ళు గెలిచాక నిజంగానే గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఈ పిచ్చి బ్యాచ్ని పట్టించుకోవట్లా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మరి ఈ అన్న మాటలు మీరు మర్చిపోతారా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కార్యకర్తలు మర్చిపోతారా? ఆయన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వనని ముద్రగడ పద్మనాభం ఏమన్నాడో ఒకసారి చూసాక మీతో మాట్లాడతా. పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. వెంకటేశ్వర గారు ఆయన సరే పెద్దగా గౌరవంగానే మాట్లాడతాడు, ఆయన పేరు కూడా మార్చుకున్నట్టున్నాడు, మరి పాపం రెడ్డి అయిపోయినట్టున్నాడు. చెప్పండి వెంకటేశ్వర గారు. ముందుగా రిషి గారు మీకు అలానే పెద్దల అంకమరావు గారికి, శ్రీనివాస్ గారికి శుభోదయం, అందరికి కూడా శుభోదయం. కొన్ని ఏంటంటే నవ్వు వస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఏమంటుంటారంటే ప్రజలకి మరుపు అనేది దేవుడిచ్చిన వరం అంటారు. ఎందుకంటే చాలా మాట్లాడతాం, చాలా అంటుంటాం, చాలా తెలుసుంటాం, కానీ అది 2 రోజులకో 3 రోజులకో మర్చిపోతుంటాం. అదే దేవుడు ఇచ్చిన వరం అంట. లేకపోతే మర్చిపోకుండా ఉంటే చాలా గొడవలు వచ్చి ఈ గతంలో మన చరిత్రలో చదువుకున్నట్టుగా ప్రతిరోజు యుద్ధమే జరుగుతుంది. ఇక్కడ మేమేంటంటే ఒక రాజకీయ పార్టీ అనే ఆలోచన, రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకులుగా ఉన్నాము. రాజకీయ నాయకులు అంటే ప్రజలకి ఏదైనా మంచి చేయాలి, తోచినంత మనకు అవకాశం వస్తే అవకాశం వచ్చినప్పుడు పని చేయాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలతో ఉన్నటువంటిది కూటమి. కానీ అది ఎప్పుడు రాజకీయ పార్టీ కాదు కదా. వాళ్ళు ఇప్పుడు మనం ఎవరైతే చర్చించుకున్నామో వాళ్ళందరూ కూడా వాళ్ళేమో రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళు ఎప్పుడన్నా ఎప్పుడు రాజకీయాలు చేశారు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తాం మనం. సో అందుకని ఏంటంటే వాళ్ళు అన్నవన్నీ కూడా దేవుడిచ్చిన వరం లాగానే మేము కొంచెం మర్చిపోవటమే కరెక్ట్ అనిపిస్తున్నాం. ఎందుకంటే మేము దాని గురించి ఆలోచించామనుకోండి, ప్రజలు మాకు ఇచ్చినటువంటి 164 సీట్లకు అర్థం ఉండదు. వాళ్ళు ఏదో అన్నారు కదండి, పార్టీ పట్టుకుని మేము ఊగుతా కూర్చుంటే ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని మేము అన్యాయం చేసినాం. మాకు ఇప్పటికే టైం సరిపోవట్లేదు. వాళ్ళు చేసిన విధ్వంసాన్ని సరిచేయడానికి టైం సరిపోవట్లేదు. వాస్తవంగా ఈ సంవత్సర కాలంలో ఎన్ని రకాలుగా పరిగెత్తుతానో కొంచెం అట్లా వచ్చింది. దీనికి మళ్ళీ వాళ్ళు నిర్ణయం చేశారు, వెన్నుపోటు దినమని మొదలు పెట్టారు. ఏది ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు దానికని. సరే అదే అర్థం ఉందా దానికి? వాళ్ళు చేసి మాట్లాడేదానికి కానీ, వాళ్ళు చేసినటువంటి ఆ ధర్నాకి కానీ, వాళ్ళు పెట్టుకున్నటువంటి క్యాప్టెన్ కానీ అర్థం ఉందంటే అది ఒక చర్చ, దాన్ని తీసి పక్కన పెడదాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంకా వాళ్ళ గురించి ఆలోచించదలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే నాకు అది మీరు వినిపించారు కొడాలి నాని గారు, వాడిని అసలు అతను ఒక మనిషి కింద మనం లెక్కేసుకోవటమే తప్పు. అతను మనిషిగా పుట్టినటువంటి ఒక మృగం. అతను మనిషి జన్మ కాదు. అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. అతను ఎన్ని కనుక పెట్టుకుని అతను కనుక చూస్తారు. మనిషి అయితే అతను ఏం మాట్లాడాడో ఒకసారి టీవీలో ఎదురుగా కూర్చొని చూస్తే చచ్చిపోవాలి సూసైడ్ చేసుకుని. అలాంటి క్యారెక్టర్. దాంట్లో కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పారు ఋషి గారు. రేపు పొద్దున మనం ఇప్పుడు మాట్లాడిన దానికి మేమేమన్నాం, మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రిజైన్ చేసి బై ఎలక్షన్ రమ్మన్నాం. బై ఎలక్షన్ కదా నేను అంది. బై ఎలక్షన్ వస్తే ఆయన గెలిస్తే అప్పుడు చేస్తాను. ఇది వాడతారు చూడండి మీరు. దాంట్లో అందుకే పదే ఏమన్నాడు, రిజైన్ చేస్తారండి అంటున్నారు. వాళ్ళకి అలాంటి ఇంకోటి కూడా అన్నాడు అండి. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు,
తర్వాత ఉంటాడా, ముసలోడు అయిపోయి రకరకాలుగా, అంటే ఒకటి కాదు మీరన్నట్టు మనం మాట్లాడుకోలేము కూడా. అది చందాలం అండి, అసలు చచ్చిపోతుంది. ఎవరు కూడా మనిషిని ఎదుటండి బతకాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా. వాళ్ళ నాయకుడు ఏం చెప్పాడు నిండు సభలో, ప్రతిపక్ష నాయకులందరూ గుండు పడి చచ్చిపోవాలన్నాడు. సో అంటే అసలు వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ అది. సో వాళ్ళ గురించి మనం ఎంతసేపు మాట్లాడుకునే వేస్ట్, ఎందుకంటే దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఒక నా మాట తింటే వాళ్ళు సస్తారో బతుతారో వాళ్ళకి వదిలేద్దామని. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళు చేసినటువంటి అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు బిహేవ్ చేసినది. ఇందాక ఇంకోటి ముందు చూపించారు, వాడు ఎవడు అని లేదు అని. వాడు ఏం మాట్లాడుతున్నాడు, వాడికి అది ఏం మాట్లాడుతూ వాడికి తెలియదు. వాడి ఇంట్లో వాళ్ళ అమ్మ వాడి కళ్ళమ్మకి నిజంగా వాడిని ఇచ్చి అనుకుంటారో వాడిని ఎట్లా ఇంటారో అసలు నాకు అర్థం కాదు. అట్లా ఆ క్యారెక్టర్లు అన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేకపోతే వీళ్ళు తీసుకున్నారా. రోజు పొద్దున్నే మీడియా వాళ్ళు ఎవరు వచ్చే వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ నో, లోకేష్ నో, ఇంకోనో ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు చిత్తమే పరమావధి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అంతమించి ఏం తెలుసు వాళ్ళకి ఏదో పాపం వాళ్ళకి ఇప్పుడు అంటారే గీత అంటారే. నేను కొన్నిసార్లు వాస్తవం అయితే నమ్మను కానీ కొన్నిసార్లు నమ్ముతారు ఈ గీతలను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరికీ మంత్రులు అయిపోయారుగా. ఒకసారి వచ్చి గెలవటం మంత్రులు అవటం చూస్తే గీతలు ఉన్నాయో అనిపిస్తుంది మాకు. అది నమ్మకం తప్పట్టు ఇలాంటి వాళ్ళని ఎట్లా ఎప్పుడో దేవుడు రాసిన గీత అనుకుంటా వాళ్ళకి. అంతకు మించి వీళ్ళకి ఏం తెలియదు. పచ్చకి నోట్ కదా, వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళకి ఏ శాఖ మనకి ఇచ్చారో తెలియదు, అసలు ఆ శాఖ ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే చెప్పటం, ఎవరైనా అర్థం వస్తే వాళ్ళకి కొట్టించటం. ఒక బ్యాచ్ తయారు చేసుకున్నారు, ప్రతి ఒక్కరు బ్యాచ్ తయారు చేసుకున్నారు. వాళ్ళతో సాయంత్రం కల్లా వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు రూముల్లో ఉంటారు. వాళ్ళు తాగటం, పడుకోవటం, దందాలు చేయటం, ఇది వాళ్ళు సాయంత్రం కలెక్షన్ అంతా లెక్క చెప్పడం. ఇక అయ్యే కదా వాళ్ళు చేసిందంతా. వాళ్ళంతా ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చింది బ్యాచ్. సో వాళ్ళ గురించి మేము ఆలోచించవరు కంటేష్ గారు. మేము ప్రజాస్వామ్యం నాకు కూడా ఇష్టం లేదు ఓపెనింగ్ రిమార్క్స్ దొంగలతో కూడుకున్నటువంటి బ్యాచ్ అది కాదు. నాకు కూడా కాదు. ఇవాళ మనం ఏం చెప్పాలంటే ప్రజలకి కాదు వెంకటేశ్వర ఏం చెప్పాలంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి నిజంగా మళ్ళా చెప్తున్నా వాళ్ళ మీ ఏబిఎన్ సాక్షిగా నిజంగా వాళ్ళు మనుషులే అనుకుంటే కాదు. నేను మిమ్మల్ని ఎందుకు ఆపానంటే మనం ఇప్పుడు చేయాల్సిన చర్చ ఏంటంటే నిజంగా ఏడాది అయింది. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా ఎంత వేగంగా ముందుకెడుతోంది, ఎన్ని ప్రాజెక్టులకి ఎంఓఏలు జరిగాయి, ఎన్ని ల్యాండ్ అయ్యాయి, ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారు, అలాగే అమరావతి రాజధాని స్టేటస్ ఏంటి, పోలవరం స్టేటస్ ఏంటి, మిగతా రాయలసీమ జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఏ ప్రణాళికలు రచిస్తున్నారు, ఏఐ ఉపయోగించి తీసుకుంటున్న కార్యక్రమాలు ఏంటి, వాట్సాప్ గవర్నెన్స్ ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, ఇది మాట్లాడుకోవాలి. కానీ నేను ఎందుకు చర్చ పెట్టానంటే వాళ్ళ వెంకటేశ్వరులు ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నాతోనో అంకమరావు గారితోనో మీతోనో మాట్లాడుతూనో వాళ్ళు ఏంటి సార్ వీళ్ళు ఇంకా బయట తిరుగుతున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు, బయట ఇంకా తిడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఎక్కడో అక్కడ మనం సమాధానం చెప్పాలి. అంటే ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇందాక అంకమరావు గారు మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి మధ్య జరిగిన యుద్ధంలో కూటమి ప్రభుత్వం వైపు నించున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇవాళ మీ కార్యకర్తలే బాధపడలేదు, ప్రజలు కూడా చాలా మంది బాధపడ్డారు, బయటికి చెప్పుకోలేకపోయారు, అంతే భయపడిపోయారు. వాస్తవానికి మేమందరం బాధపడిన వాళ్ళమే రిషి గారు. మా అందరి మీద నిర్బంధంగా కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఉంచారంటే కదా వీళ్ళు. కానీ మేము దేనికోసమైనా ఆ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాటం చేశాం. మేము ప్రజల తరఫున పోరాడుతుంటే వాళ్ళు కేసులు పెట్టారు కాబట్టి మాకేం బాధ అనిపించట్లేదు మాకు. కానీ వీళ్ళకి అసలు ఆ చరిత్ర ఎక్కడ వీళ్ళకి ఎప్పుడైనా ప్రజల కోసం వచ్చారు వీళ్ళు? ఎప్పుడైనా ఏనాడైనా ప్రజల కోసం పోరాటం చేస్తారా? అతను చూస్తేనేమో వాళ్ళ నాయకుడు చూస్తేనేమో నాకేదో ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి ఏదో నేను ఓదారుతానని చెప్పేసి బయలుదేరి రోడ్డు పడ్డాడు. పదవి కోసమే కేవలం ఏదైనా ఒక ప్రజా సమస్య తీసుకుని ఈ సమస్య కోసం పోరాడినటువంటి చరిత్ర వాళ్ళకి ఎక్కడ ఉంది? వాళ్ళకి లేదా నిన్న చేసిందంటే ఏదో చెయ్యాలి కాబట్టి సంవత్సరం అయింది కాబట్టి రైట్ అండి. ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. ప్రజలకు కొంతమందికి చెప్పాలి కదా, ఇవాళ ఈ సవాల్ చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు. ఇందాక ఇప్పుడు వెంకటేశ్వర గారు ఒక మాట అన్నారు, అది కూడా ఆలోచించాలంటే మనం అభివృద్ధి మీద దృష్టి పెడదామా, లేకపోతే వీళ్ళ గురించి వీళ్ళు ఏమన్నారని గుర్తుపెట్టుకుంటే నిజంగానే పని చేయలేము. పని చేయడం ఏంటి, అసలు వీళ్ళు అన్న మాటలు తలుచుకుంటే బయటకు కూడా రాలేరు కొంతమంది. ముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎవరో అధికారంలోకి వస్తారని మరి అనుకోలేదో, లేకపోతే అనుకున్నా నమ్మలేదో. కానీ ఇవాళ సవాల్ చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇందాక పేర్లు అనుకుంటే ఇప్పుడు జోగి రమేష్, అంబటి రాంబాబు, నందిగం సురేష్, పిన్నెల్లి, కాకాణి, రోజా, వల్లభనేని వంశీ, గోరంట్ల మాధవ్, వీళ్ళందరూ రకరకాల కేసులు. రోజా గారికి ఇంకా కేసులు ఏమీ
అఫీషియల్గా రిజిస్టర్ కాలేదనుకోండి, ఇప్పుడు జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణ దాని మీద బెయిల్ మీద ఉన్నాడు, జైలుకి వెళ్ళొచ్చి. అంబటి ఇంకా పోలీసుల మీద ఆల్మోస్ట్ కొట్టబోయే దాడి కేసులో ఆయన రేపో మాపో తప్పదు. నందిగం సురేష్ ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కార్యకర్తల మీద దాడి, అలాగే ఒక మహిళ మృతి ఆరోపణలు కూడా ఉన్నాడు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, జైల్లోనే ఉన్నాడు, మరి జైల్లోనే ఉన్నాడు ఆయన. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం, ఇంకా అందరు ప్రపంచం అంతా చూసింది అది. కార్యకర్తల మీద దాడులు, కాకాణి అక్రమ మైనింగ్, తప్పించుకుని మొత్తానికి జైల్లో ఉన్నాడు. వల్లభనేని ఇంకా చెప్పక్కర్లేదు. కొడాలి బయటే తిరుగుతున్నాడు, ఆరోగ్యం బాగానే ఉంది, ఏదో పెళ్ళిళ్ళకి కూడా వెళ్తున్నాడు ఆయన. మరి సరే, మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కింగ్ సైజ్ ఫోటో ఆయనది కూడా పెట్టాలి. ఇంకా కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ చెప్పుకుంటూ వెళ్తే. సో శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి మరి సవాళ్ళు విసిరిన దాంట్లో రోజా కూడా ఉన్నారు, సవాళ్ళు విసిరారు, ఏమన్నారు ఒకసారి చూద్దామా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు ఇదే నా శాసనం అంటే ఆయన శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు. ఈరోజు జగనన్నని ఓడిస్తానని మళ్ళీ అంటే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు. లోకేష్ గారు పాదయాత్ర ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈయన వచ్చి ఏం చేస్తాడో అనుకుంటే, ఈయన వచ్చిన తర్వాత అర్థమైంది ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలవడని. అటు లోకేష్ ఇటు పవన్ గారు వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రయత్నించండి. అది టుడే పవన్ కళ్యాణ్ ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పాపం మరి రోజా గారు అసలు అనుకోలేదనుకుంటా. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏంటంటే ఏంటి బ్యాచ్ గురించి కంటిన్యూగా మాట్లాడుకోవాలా, వదిలేద్దామా? ఇంకా లేదు, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. మా వెంకటేశ్వర్లు గారు వదిలేయమంటున్నారు. చెప్తా నేను, మా బ్రదర్ చెప్పింది కూడా చెప్తా నేను. ఇవాళ రాజకీయాలను ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు అన్నట్టు మాకు ప్రజలు ఓట్లేసింది రెండు కోణాలు. ఒకటి అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి, అరాచకవాది జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపించాలి అని చెప్పే దృక్పథంతో కూటమికి ఓటేసిన మాట ముమ్మాటికి వాస్తవం. ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలే ఇబ్బంది పడ్డా, అంతకంటే సామాన్య ప్రజలు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి, వాళ్ళ డబ్బు కాపాడుకోవటానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సామాన్య మానవులు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ కొంతమంది ధైర్యంగా కేసులు పెట్టి పోరాడారు, కొంతమంది పోరాడలేకపోయిన వాళ్ళు ఆస్తులు అప్పజెప్పి కూర్చున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మొన్న మాకు ఇది విజ్ఞప్తుల దినోత్సవం పెడితే దాంట్లో వచ్చినవన్నీ కూడా 85 to 90% మా భూములు ఆక్రమించారని చెప్పి రెవెన్యూకు సంబంధించినది. కాబట్టి వీళ్ళని ఎవరిని దాంట్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి బంధువులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టించిన వివరాలు ఆ బూతులుంటే మా సోదరుడు చెప్పినట్టు వంశీ, నాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉరేసుకొని చనిపోవాలి. వాళ్ళు అన్న మాటకు తప్పేవి లేదు దాంట్లో. మేము ఈ సందర్భంగా ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్న వైకాపా నాయకులకి, మీలాగా నపుంసకుల్లాగా మేమైతే పారిపోవాలా? మేము ధైర్యంగా ఉండి పోరాడాం. మా ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, మా పిల్లి మాణిక్యరావు గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు కానివ్వండి, ఇంకా చాలా మంది, మేమంతా కూడా రోడ్డు మీకు నానికి మీ అందరికి కూడా మేము కౌంటర్ ఇచ్చాం. అసలు నీ మీద అయితే ఓపెన్ గా నువ్వు అధికారంలోనే మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు పనికి రావు అని చెప్పి మేము పబ్లిక్ ఛాలెంజ్ చేసాం రమ్మని చర్చకి. ఎవరో రాలా. ఇవాళ మీకు అంత దమ్ము ధైర్యం లేదు, మీరు మాట్లాడినే కదా. మేమైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మేము ఎప్పుడు ఇట్లా మాట్లాడాల మీ గురించి. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అధికారం మీలాగా రెచ్చిపోయారు. ఎందుకంటే మాకు తెలుసు ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు కాదు ఈ ప్రెసిడెంట్ ఇంతకు ముందు లేదు శ్రీనివాస్, అసలు లేదు సార్. నేను ఆరోపణలు, వివాదాలు, లేకపోతే ఏదో అసలు పర్సనల్ కి వెళ్ళినా చాలా పైపైన ఉండేది, చాలా సున్నితంగా ఉండేది. ఇలా రాజకీయాల్లో ఉండేవాడు ఒకటి గమనించాలి. అత్యంత ప్రజాదరణ కలిగిన దేశంలో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారు వీళ్ళిద్దరు కూడా ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు కదా మన ముందే. మనం చూసిన వ్యవస్థే కదా. 8 సార్లు 7 సార్లు గెలిచిన సోమనాథ్ చటర్జీ గారు ఓడిపోయాడు కదా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ గారి మీద. అసలు మనం ఎందుకు మనం తెలియదు అనుకున్నా అసలు 4 రోజుల పాటు పెద్ద ఉద్యమం నడిచి అసలు నాదెండ్ల భాస్కర్ రావు అని పేరు పెట్టుకున్నాడు కూడా పేరు మార్చుకున్న మూమెంట్ నడిచిన రోజుల్లో కూడా నాదెండ్ల భాస్కర్ రావు గారు తర్వాత కూడా ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీకి గెలిచాడు కదా. అసలు లక్ష్మీ పార్వతి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచింది కదా పాతపట్నం నుంచి, ఎక్కడి నుంచో. రాజకీయాలు అనేది ఎవ్వడూ శాశ్వతం కాదు సార్, ఎవ్వడూ శాశ్వతం. అవన్నీ కూడా గమనించుకోకుండా
జగన్మోహన్ రెడ్డి మాయలో పడి అసలు వీళ్ళు పట్టమే ఉందండి, కొడాలి నాని, వంశీ, రోజా పట్టం ఏంటి? ఐఏఎస్ అధికారులు ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి ఐఏఎస్ సివిల్ సర్వీస్ అధికారులు కూడా బిజినెస్ రూల్స్ మర్చిపోయి వైసీపీ రూల్స్ ఫాలో అయ్యారు. పోలీసు అధికారులు అయితే పూర్తిగా ఐపీసీని మర్చిపోయారు. వాళ్ళైతే ఇవాళ ఐపీఎస్ మర్చిపోబట్టే కదా పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి. చెప్పండి నాకు శ్రీనివాస్ గారు, మీరు క్లోజ్ గా రాజకీయాల్లో ఉండి అబ్జర్వ్, ఎందుకని అంటే వీళ్ళకి ఏమిటి ఆ మాయ ఏంటి, ఆ మంత్రం ఏంటి జగన్మోహన్ రెడ్డి వేసింది? అది రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన విద్య అండి. వాళ్ళకి వెన్నుపోటు ఒకటి, అవినీతి ఒకటి, ఇదంతా కూడా వాళ్ళకి వెన్నుతో వైఎస్ కుటుంబాన్ని వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజు మాట్లాడుతూ చక్కగా రామ్మ అమ్మ అంటా కూడా శ్రీలక్ష్మిని ముగ్గులోకి దింపి అసలు మధ్యంతా నిజాయితీ పరులంటే అధికారిని పూర్తి అవినీతి పరురాలు చేసి రాజశేఖర్ రెడ్డి ఒకటే చెప్పేవాడు, నీకు నేనున్నానమ్మా అనేవాడు. అసలు ఆమె నిజంగా అనకూడదు కానివ్వండి, జైలుకు పోయి రాకూడని పరిస్థితుల్లో బయటకు వచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి రాగల సెంట్రల్ సర్వీస్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళా ఒక మున్సిపల్ దాంట్లో అవినీతికి పాల్పడింది. డిడిఆర్ బాండ్ల కుంభకోణంలో మన ప్రధాన పాత్ర వహించింది. అప్పుడు ఏంటంటే అంటే అంటారు కన్ను మిన్ను కానకానే మన పెద్దలు వాడతారు, ఆ టైంలో కనిపించాలి అంతే. సివిల్ సర్వీస్ అవినీతిని కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. అవును, మాట్లాడారు కూడా మాట్లాడాలి, టైం ఎక్కువ లేదు కదా ఇప్పుడు. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా సార్, మేము ఏదైతే చెప్పిన సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తా ఉంది. ఇంకా ఎక్కువ టైమే వచ్చేలా ఉంది కాదు. ఇప్పుడు రాజకీయాల్లో అందరికీ తెలుసు, మళ్ళీ మనం చెప్పేది ఏంటంటే అంకమరావు గారు, రాజకీయాల్లో ఒక్కళ్ళే శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ఇంకెవ్వరు శాశ్వతం కాదు, ఏ పార్టీ అయినా. అవునండి, ఒప్పుకుంటారు. అవును, అందుకే నేను ఇందాక ఉదాహరించాను. ఇప్పుడు ప్రజలు వాళ్ళు పడ్డ బాధలు, కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అవినీతి, వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోవటం, మద్యానికి బానిసై 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు 2019 నుంచి 2024 వరకు వాళ్ళ కల్తీ మద్యానికి సంబంధించి. 30 లక్షల మంది ఈ రోజు కూడా వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనించుకోవాలి. 11 సంవత్సరాల 8 నెలల 13 రోజులు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి వెలుసుబాటు వచ్చి బయటికి తిరుగుతూ ఉంది. అధికారం కోల్పోయి 360 రోజులు. మరి ఈ రోజు కూడా అతను న్యాయస్థానం దగ్గరికి వెళ్ళట్లేదు. తర్వాత ఇలా చూసుకుంటా ఉంటే వాళ్ళ ఎవరైతే ఈయనున్నాడో 6 సంవత్సరాల 84 రోజులు అవుతుంది వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు కళ్ళ ముందు వీళ్ళు చేసినటువంటి అవినీతి, అక్రమాలు, ఘోరాలు, వీటన్నిటికి సంబంధించి మనం కనుక చర్చ పెట్టుకుంటే ఋషి గారు ఒక్కళ్ళ గురించి మాట్లాడుకుంటే గంట సేపు మాట్లాడాలి. ఒక రోజల్లా పెట్టాలా, ఒక రోజల్లా పెట్టి ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందంటే కూటమి పెద్దలకి నా సూచన ఏంటంటే, కూటమి పెద్దలకి మీరు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, సంక్షేమ పథకాలు తీసుకొస్తారు, ఉద్యోగ కల్పన జరిగిద్ది, రోడ్లు బాగుంటాయి, నీటి పారుదల పూర్తి చేస్తారు, ఇవన్నీ దాని మీద ఎలాంటి అనుమానం ఎవరికి లేదు, అందుకే ఓట్లేశారు. దాంతోపాటు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అవినీతి పరులకి శిక్ష ఇవ్వని కోరుకుంటున్నారు. సరే, కొంచెం ముందైనా వెనకైనా నాకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్తాను, ఎందుకంటే నేను చిత్ర పరిశ్రమ నిర్మాతగా నాకు ఆయనతో ఉన్న సంబంధాల గురించి నేను చెప్తాను. ఇక్కడ అసలు ప్రతి విషయాన్ని కూడా స్పందించే మనిషి, ఏ చిన్న అన్యాయం జరిగినా కూడా స్పందించే మనిషి, అతను ప్రశ్నించే తత్వంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చాలా నేర్చుకున్నానని చెప్పిన ఆయన ఈరోజు చాలా సౌమ్యంగా ఉంటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వ్యక్తి ఇలా ఉంటాడా అంటే అదే అంటున్నా. ఇప్పుడు అలాంటి అరాచక వ్యక్తుల్ని చూసాము. సరే, చంద్రబాబు నాయుడు గారిని కొత్త కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని పదవిలో చూస్తుంటే వెంకటేశ్వర గారు చాలా హుందాగా, అంటే అసలు ఈ బ్యాచ్ ని ఆయన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేసి మాట్లాడిన బ్యాచ్ ని ఆయన కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేసారు. ఒక చిన్న విషయం వాళ్ళకి చెప్పాల్సిన విషయం, ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కూటమి పెద్దలు వాళ్ళు ముఖ్యమైన కాబట్టి మీరు చేసే మంచి పనులు 2014 నుంచి 2019 వరకు ఇప్పుడు చేస్తున్న మీరు మంచి పనులు గ్రామ స్థాయిలో ప్రజలకు తెలిసే విధంగా చేయండి. వెంకటేశ్వర గారు ఏం చెప్తారు ఫైనల్ గా? గమన గారు కోరుకున్న విధంగా ఖచ్చితంగా మేము ప్రజల ముందుకెళ్లే ప్రజలతోనే చేస్తాం తప్పితే ఎక్కడ వాళ్ళకిలాగా జీవో వస్తే తెలియకుండా సీక్రెట్ జీవోలు ఉండవు. మా దగ్గర ప్రతిదీ కూడా ట్రాన్స్పరెన్సీ ఉంటది. ఏదైనా ఒకటిసారి మేము ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఇప్పుడు బ్యాటింగ్ వెళ్ళినప్పుడే బ్యాటింగ్ చేయాలి, కొట్టాలి అక్కడంతే. అక్కడ యొక్క ధర్మం ఏంటి, బ్యాటింగ్ ఇస్తే ఖచ్చితంగా బాల్ కొడితేనే పరుగుల కోసం కొట్టాల్సిందే అని చెప్పేసి బౌలింగ్ ఇచ్చినప్పుడు కూడా కుదరదు కదా, బౌల్ వేయాలి. ఇవాళ మాకు గతంలో పవన్ కళ్యాణ్ అట్లా ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం అట్లా అగ్రెసివ్ గా మాట్లాడాలి. ఇవాళ మాకు బాధ్యత ఇచ్చిన తర్వాత మా బాధ్యతనే నెరవేర్చాలి. మేము
ఖచ్చితంగా మేము ప్రజల కోసమే ఉన్నాం. మళ్ళా చెప్తున్నా, మాది రాజకీయ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అనేది ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీ కానే కాదు. వాళ్ళలో ఒక పార్టీ రాజకీయ పార్టీ కానప్పటికీ దాంట్లో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు? బేసిక్ క్వాలిఫికేషన్ రూల్ అవుట్ చేసేసారు. సో అందుకనే వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని మేము ప్రజలకు అన్యాయం చేయదలుచుకోవాలి. మేము వెరీ గుడ్, అది కూడా చాలా మంచి పొంద. 100% అట్లాగా మేము ముందుకెళ్ళాలని చెప్పేసి చూడండి. అంటే కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్తాను, నిన్న కూడా చెప్పా, ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే, ఏదన్నా ఒక గొప్ప క్రతువు తలపెట్టినప్పుడు, మహాయజ్ఞం తలపెట్టినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని రాక్షస శక్తులు ఉంటాయి. వాటిని సంహరించే ముందుకెళ్లారు పురాణాల్లో కూడా. బహుశా అదే పందా కూడా ఇప్పుడు తీసుకుని వెళ్ళాలేమో. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ గారు. మీరందరూ సపోర్ట్ చేయమంటున్నా ప్రజలు. మీరంతగా యజ్ఞంలో ప్రజలందరూ కూడా సపోర్ట్ ఉండాలి. అదే వదిలేసండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు ఉంటారు ప్రజలు, తప్పకుండా ఉంటారు. రైట్. అంకమరావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్ర.